మాల్దీవులకు సాయం అందించే విషయంపై భారత్ పునరాలోచనలో పడింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న మాల్దీవులకు $760 మిలియన్ అంటే 6,550 కోట్ల బెయిలౌట్ ప్యాకేజీని ప్రకటించింది. ఆ దేశం ఇబ్బందుల నుంచి బయటపడేసేందుకు ఈ చర్య తీసుకుంది. ఇప్పుడు ఈ విషయంలో ముందుకు వెళ్లడం సరైన నిర్ణయం కాదనే అభిప్రాయంతో ఉంది. 1981లో ఇండియా మాల్దీవుల మధ్య నిత్యావసరాల ఎగుమతికి సంబంధించిన వ్యాపార ఒప్పందాలు జరిగాయి. మొదట్లో సాధారణంగా ఉండే లావాదేవీలు 2021లో రికార్డు స్థాయికి చేరాయి. ఇండియా మాల్దీవుల ద్వైపాక్షిక వాణిజ్యం $300 మిలియన్ స్థాయికి చేరింది. మరుసటి ఏడాది అది $500 మిలియన్ చేరుకుంది. గతేడాది ప్రారంభంలో మాల్దీవ్స్ మంత్రులు భారత ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో మాల్దీవ్స్ కు వెళ్లే టూరిస్టుల సంఖ్య 42% తగ్గింది. అంతేకాకుండా భారత్ నుంచి ఎగుమతులు దిగుమతులు కూడా తగ్గాయి. ఆ తర్వాత భారత్లో పర్యటించిన మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు భారత ప్రభుత్వంతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాల్దీవుల ప్రభుత్వం చేసిన విన్నపం మేరకు $50 మిలియన్ వడ్డీ లేని రుణం ఇస్తామని భారత్ హామీ ఇచ్చింది. అంతకుముందు మేలో కూడా ఇదే తరహా సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. ఇక నెల రోజుల క్రితం మాల్దీవుల కోసం $760 మిలియన్ అంటే 6,550 కోట్ల బెయిలౌట్ ప్యాకేజీని ప్రకటించింది భారత్. ఇప్పుడు ఆ ప్యాకేజీని మాల్దీవులకు అందించాలా లేదా అని పునరాలోచిస్తోంది. మాల్దీవులు చైనాతో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దీనికి కారణం. ఆ ఒప్పందం వల్ల ఆ దేశం ఏటా $30 నుంచి $40 మిలియన్ కస్టమ్ ఫీజుల కింద చెల్లించాల్సి ఉంటుంది. అలాగే టర్కీతోనూ మాల్దీవ్స్ ఇలాంటి ఒప్పందమే చేసుకుంది. దీనివల్ల ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ఈ అంశాన్ని ఇండియా సీరియస్ గా పరిశీలిస్తోంది. మరి మాల్దీవ్స్ ఎలా ముందడుగు వేస్తుంది, భారత్ను ఎలా ఒప్పిస్తుందనేది వేచి చూడాలి. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్స్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెంటనే వేటి న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.